హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ పాలిసెట్ 2024 సంబంధించి లాస్ట్ ఇయర్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ చూడబోతా ఉన్నాం. ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ సీట్ వచ్చింది, మరి ఈ ఇయర్ మీకు ఎంత ర్యాంక్ వచ్చే ఏ కాలేజ్ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ సీట్ వస్తుంది, మంచి కాలేజ్ సీట్ వస్తుందా రాదా, మరి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో వస్తుందా రాదని స్టెప్ బై స్టెప్ అయితే చూడబోతా ఉన్నాం. ఈ వీడియోలో వచ్చేసి అయితే స్కిప్ చేయకుండా స్టిల్ ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీట్ వచ్చేందుకైతే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఎస్ గైస్, మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ పీడిఎఫ్ అయితే ఉండడం జరిగింది. అప్పుడు స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో తెలుస్తుంది. అదేవిధంగా మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఈ ఇయర్లో ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నది ఇక్కడ మనకు కాలేజ్ యొక్క ఇన్స్టిట్యూట్ ఒక కోడ్ ఉండడం జరిగింది, ఒక వెబ్ వర్షన్ కోడ్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంది, అదేవిధంగా ప్లస్ ఉంది, డిస్ట్రిక్ట్ కోడ్ ఉంది, అదేవిధంగా ఎడ్యుకేషన్ కోఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది. అదేవిధంగా కాలేజ్ టైప్ మన గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, అదేవిధంగా ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్, అదేవిధంగా బ్రాంచ్ కోడ్, అదేవిధంగా బ్రాంచ్ నేమ్, అదేవిధంగా ఇక్కడ మనకు కేటగిరీస్ ఉన్నాయి అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ట్యూషన్ ఫీ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ మనం చూసుకునే చూడండి ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ ఎస్జీ గౌడ్ పాలిటెక్నిక్ వచ్చేసి మనకి ఇక్కడ ఆదిలాబాద్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నది ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు బ్రాంచ్ కోడ్ అనమాట సిఈ అనమాట. ఇక్కడ చూడండి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట. సివిల్ ఇంజనీరింగ్ మనకు సీట్ రావాలంటే 31,734 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి అయితే సీట్ రావడం జరుగుతుంది, ఓసీ క్యాండిడేట్స్కి. అదేవిధంగా బీసీ, అదేవిధంగా బీసీబీ, బీసీసీ, బీసీడీ చూసుకున్నట్టు ఇక్కడ మనకు దాదాపు అందరికీ ఒక 30+ ఉన్నటువంటి ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే బీసీ వాళ్ళకి వస్తుంది సీటు. అదేవిధంగా 50 ఉన్నా కానీ సీట్ అయితే రావడం జరుగుతుంది ఈ కాలేజ్ వచ్చేసి. అదేవిధంగా ఇదే కాలేజ్లో మళ్ళీ వచ్చేసి ఇక్కడ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అనమాట. కంప్యూటర్ సైన్స్ మనకు సిఎస్సి. ఓకే, ఇక మనం చూసుకుంటే 4,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ సీట్ రావడం జరిగింది, ఓసీ గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు. అదేవిధంగా బీసీఏ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ 9,000, అదేవిధంగా 12,000 గర్ల్స్కి వచ్చేసి, బీసీబీ 6,000, అదేవిధంగా బీసీ ఇక్కడ మనకి ఇక్కడ 54,000 స్టూడెంట్ కూడా సీట్ రావడం జరిగింది. అదేవిధంగా బీసీడీ వచ్చేసి ఇక్కడ 8,000 బాయ్స్కి వచ్చేసి, గర్ల్స్కి వచ్చేసి ఇక్కడ 10,000 లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్కి అయితే రావడం జరిగింది. మరి ఎంత ర్యాంక్ ఉంటే ఈ సీట్ వస్తుందంటే దాదాపుగా ఇక్కడ వచ్చేసి బీసీలకు బిలో 10,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా సీట్ రావడానికి అయితే అవకాశం ఉంది ఈ కాలేజ్లో. మరి అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ త్రిబుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట. ఇక్కడ మనకు 29,000 ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఇక్కడ మనకు బీసీలకు వచ్చేసి ఇక్కడ 30 అబోవ్ ఉన్నటువంటి 40 అబోవ్ 50 అబోవ్ ఉన్నా కానీ సీట్ అయితే రావడం జరుగుతుంది ఈ కాల్లో వచ్చేసి. అదేవిధంగా ఎస్టీ చూసుకుంటే ఇక్కడ వారికి కూడా 70+ ఉన్నటువంటి ర్యాంక్ ఉన్నా కానీ సీట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, మన ఇక్కడ ట్యూషన్ ఫీ చూసుకున్నది ఇక్కడ మనకు ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా అన్నిటికీ ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకి ఇక్కడ 5,080 రూపీస్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయితే వేరే అవుతుంది ఫీజు అనేది కూడా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుని చూడండి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అనమాట. ఇక్కడ 16,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ సీట్ రావడం జరిగింది. అదేవిధంగా ఓసీ క్యానిక్స్ అనమాట మీకు 25,000 ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరుగుతుంది. బీసీ వాళ్ళకి ఇక్కడ 40 అబోవ్ అని సీట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫీజు ఎంత ఉందంటే ఇక్కడ మనకు 15,600 రూపీస్ అయితే ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది ఫర్ ఇయర్లీ. మనకు దీంట్లో వచ్చేసి అయితే ఫీ రీంబర్స్మెంట్ వస్తుంది. ఫీ రీంబర్స్మెంట్ రాగా ఇంత అమౌంట్ మనకు కట్టాల్సి ఉంటుంది. ఓకే ఎస్ గైస్, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు తెలంగాణ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజ్ సంబంధించి ప్రతి ఒక్క బ్రాంచ్కి ప్రతి ఒక్క కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ పొందడం జరిగింది. ఫీజు ఎంత ఉంది, ర్యాంక్ ఎంత వస్తాయి, కాలేజ్ సీట్ వచ్చిందని ఇవన్నీ మనం డిస్కస్ చేయాలంటే ఇక వీడియో కూడా మనకు చాలా ఎంత అవుతుంది, ఒక 5 hours దాకా అవుతుంది. కాబట్టి మీకు ఈ యొక్క పీడిఎఫ్ కనిపిస్తుంది కదా, ఆ పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ లింక్ అనమాట. మీరైతే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ముందు చెప్పాను కదా ఏ విధంగా చెక్ చేసుకోవాలో, మీ ర్యాంక్ ఎంత వచ్చింది ఒక బుక్ పైన రాసుకోండి, అదేవిధంగా మీ కేటగిరీ రాసుకోండి. అదేవిధంగా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే ఇన్స్టిట్యూట్ కూడా కనిపిస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఇన్స్టిట్యూట్ నోట్ చేసుకొని అదేవిధంగా ప్లస్ ఎక్కడ ఉంది, డిస్ట్రిక్ట్ ఇక్కడ కోఎడ్యుకేషన్ టైప్ ఆఫ్ గవర్నమెంటా లేదా ప్రైవేటా, అదే బ్రాంచ్ కోడ్ లైక్ ఈ విధంగా మీ ఏ క్యాస్ట్ ఇక్కడ బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా కంప్లీట్గా తెలుసుకొని అదేవిధంగా ట్యూషన్ ఫీ ఎంత ఉంది కూడా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఒక ఫార్మాట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్ స్టెప్ కూడా చాలా అయితే యూజ్ అవుతూ ఉంది. అదేవిధంగా మీకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, ఎంత ర్యాంక్ వస్తే ఏ విధంగా పెడితే నాకు సీట్ వస్తుంది ఫస్ట్ ఫేజ్లోనే స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్లో డిస్కస్ చేస్తాను. ముందు చెప్పినట్లు ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా సీట్ వచ్చేంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మీకైతే దగ్గరుండి నేనైతే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, ఈ యొక్క వీడియో సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్ సంబంధించిన లింక్ కూడా మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.